అందరికీ అంత మంచిదేనా? మీలో ఎంతమంది వీటిని తిన్నారో నాకు కింద అయితే కామెంట్ చేసేయండి. వీటిని అయితే పనస గింజలు అంటారు. వీటితో ఫస్ట్ టైం నేనైతే కర్రీ చేయబోతున్నాను. నేను పుట్టి బుద్ధరిగిన తర్వాత ఇంతవరకు అయితే ఈ కర్రీ అయితే తినలేదనమాట. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే. వీటి వల్ల అయితే 100కు పైగానే ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని అయితే తెలుసుకున్నాను అనమాట. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఫుడ్ని అయితే నేనెప్పుడు తినలేదే అని చెప్పేసి అయితే చాలాసార్లు అనుకున్నాను. మొన్నైతే సౌదీలో మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇవైతే కనబడ్డాయి. అయితే ఇంకెంటనే అయితే తీసుకొచ్చి అయితే ఈ విధంగా నాకు తెలిసిన విధంగా అయితే కర్రీ చేసేసాను. ఇంకా వీటిని ఏ విధంగా కర్రీ చేసుకోవడం కానీ ఇంకా ఏ విధంగా తింటే బాగుంటుందో మీకు ఏమన్నా తెలిస్తే కింద అయితే కామెంట్ చేసేయండి. వీటితో అయితే కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఆ గింజలను అయితే కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేసి ఇంకా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఈ గింజల్లో అయితే ప్రోటీన్, ఫైబర్, జింక్, కాల్షియం, వైటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి. ఇంకా వీటిని తినడం వల్ల అయితే మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత కూడా తగ్గుతాయంట. వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్.